2వ అధ్యాయము 19వ వచనం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మగను ఆకలిగొని వారు మోర్చిందుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుమన్నారు. ఎవరి కోసం మొర్రపెట్టాలి? పసిపిల్లల కొరకు. పసిపిల్లలు అంటే మన పిల్లలు కూడా ఉన్నారు. దేవుని దృష్టిలో మనం పసిపిల్లలు అంటున్నాం. పసిపిల్ల అంటే ఇప్పుడు మరి బంధువుల పాపం పసిపిల్ల మన దృష్టిలో. కానీ దేవునికి మన ఎవరమి? పసిపిల్లలు. దేవుని స్తోత్రం. ముదిమి వచ్చు వరకు నిన్ను చంకనెత్తుకొని లాలించువాడు, ఆలన చేయవాడు ఆయన. ఈ తల్లిదండ్రులు మేబీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చంకనెత్తుకుంటారు. 4 సంవత్సరాలు వస్తే నడవరా బాబు అంటారు. కారణం ఏంటి? నడవగలడు. వాడిని ఇంకా ఎత్తుకున్నారంటే వాడి 10 సంవత్సరాలు ఎత్తుకోవాలి, 20 సంవత్సరాలు ఎత్తుకోవాలి. పెళ్ళైనా కానీ ఎత్తుకున్నాడు, అడుగుతాడు, అమ్మ ఎత్తుకో అంటాడు. అది గ్రేటెస్ట్ ఇన్సల్ట్ అసలు. సో ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు ఈ రోజున ఆశ్చర్య జన్మదినోత్సవ సందర్భంగా మనకి దేవుడు ఒక రిఫ్లెక్షన్ అంటే ఒక ధ్యానాంశం. దేనికి ధ్యానాంశం అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ పాత్ర ఎలా ఉంది అని ఆలోచింప చేసుకోవడానికే ఈ బర్త్డే సెలబ్రేషన్. దేవుని స్తోత్రం. బర్త్డే చేస్తే కేక్ కటింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అది ఒక పార్ట్ ఆఫ్ బర్త్డే సెలబ్రేషన్. ఇది అసలైన సెలబ్రేషన్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఒక తల్లి ఒక తండ్రి నీ పిల్లల కొరకు నువ్వు ఏం చేస్తున్నావని ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే ఆలోచించాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు. ఎవరి కోసం చేస్తారు? పిల్లల కోసం ప్రార్థన. నువ్వు చేసే ప్రార్థన నీ పిల్లలు చూడకపోతే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమే. ఇందాక మనము విన్నటువంటి వాక్యం ఏంటంటే దేవుడు మన పిల్లలకి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆ ఉపదేశం, ఆయన చేసిన ఉపదేశాన్ని ఆలోచించిన నువ్వు, చదివిన నువ్వు, గ్రహించిన నువ్వు ఎవరికి చేయాలి? ఆలోచన ఎవరు చెప్పాలి? నీ పిల్లలకి నువ్వు నేర్పించాలి. పౌలు గారు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు విద్య? నాన్న దగ్గర కాదు, గమయేలు పాదముల యొద్ద నేర్చుకున్నాడు. దేవుని స్తోత్రం. గమయేలు ఈ యొక్క ధర్మశాస్త్రంలో మంచి పండితుడు. ఆయన పాదముల యొద్ద కూర్చున్నాడు కాబట్టి అంత తెలివితేటలు వచ్చాయి. ఎవరికి? పౌలు గారికి. లెముయేలు తల్లి. లెముయేలు ఎవరు? రాజుగారు. రాజుగారి తల్లి కొన్ని సూచనలు చెప్పింది కొడుకుకి. 31వ సామెత 31వ అధ్యాయంలో. అంటే ప్రతిరోజు కూడా తల్లిదండ్రులు బిడ్డ కొరకు కన్నీరు కారుస్తూ రేయి మొదటి నువ్వు లేచిన వెంటనే ఎవరి కోసం ప్రార్థన చేయాలంటే నీ స్వాస్థ్యము, నీ సంపద. ఎవరు? దేవుడిచ్చినటువంటి బహుమానము, స్వాస్థ్యము. నీ పిల్లల కోసం నువ్వు రోదన చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడిచ్చేటువంటి విలువైన జీవితంలో పిల్లల కోసం తల్లిదండ్రులు ఇందాక మనం అన్నట్టు ఎక్కువ సమయం గడిపేవారిగా ఉండాలి. మనం మన పిల్లలతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంది. ఈ రోజు ఒకప్పుడు తల్లిదండ్రులు బిడ్డలతో చాలా ఎక్కువ సమయం గడిపేవాళ్ళు. దేవుని స్తోత్రం. అంటే ఇంతకుముందు మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అదృష్టవంతులు. వాళ్ళు కుటుంబంలో ఉన్నారు, వాళ్ళు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నారు, పెద్ద కుటుంబాలు. వాళ్ళ పెద్దనాన్న, చిన్నాన్న అందరితో కలిసి హాయిగా కాలం గడిపారు. ఈ రోజుల్లో పెద్దనాన్న ఒక చోట, చిన్నాన్న ఒక చోట, డాడీ ఒక చోట, అందరూ ఏమైపోయింది? దగ్గరే ఉంటారు కానీ కలవటానికి ఏముండదు, సమయం ఉండదు. కలవడానికి సమయం ఉండదు. ఎందుకంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీ. ఇది అంతా కూడా మనం దేనికి బిజీ అయ్యామంటే సర్వైవల్ బిజినెస్. ఇదంతా కూడా సర్వైవల్ బిజినెస్ ఇదంతా లైఫ్ అంతా కూడా. బ్రతుకు తెరువు కోసం మనం బిజీ అయ్యాం కానీ భవిష్యత్తు కోసం కాదు. భవిష్యత్తు ఏంటంటే నిరీక్షణ. నీ కొరకు నేను ఉద్దేశించిన అంటే కార్యములు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు.
రాబోవు కాలమందు, రాబోవు కాలం అంటే భవిష్యత్తు గురించి దేవుడే నీ కొరకు ఒక ప్రణాళికను నిర్ణయించి ఉన్నాడు. సో అవి ఎలాంటివంట? అవన్నీ కూడా అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు. అంటే ఈ రోజున అందుకే యేసుప్రభువు వారు ఏ ఉపమానం చెప్పారంటే, మీ పిల్లవాడు చేపనడిగితే పామునిస్తారా, రొట్టెనడిగితే రాయినిస్తారా అని యేసుప్రభువు వారు చెప్పారు. అంటే నువ్వు పిల్లల్ని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు కదా, భూ సంబంధమైనటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లోడు ఏదైనా కొనియమంటే, మంచి రెస్టారెంట్ తీసుకెళ్తా భోజనం పెట్టించమంటే, వాడికి టిఫిన్ తేవాలి, నువ్వు 10 సార్లు ఆలోచిస్తావు. ఏ రెస్టారెంట్ లో బాగుంటుందా, ఏ టిఫిన్ ఎక్కడ బాగుంటుందో ఆలోచిస్తావు. వాడి స్వీట్లు కొనాలంటే ఏ స్వీట్ బాగుంటుందని 10 సార్లు ఆలోచిస్తావు. వాడి బర్త్డే వచ్చి ఎలాంటి కేక్ కట్ చేయాలని ఆలోచిస్తావు. కానీ భూ సంబంధమైన తల్లిదండ్రులు నీ గురించి ఇంతగా ఆలోచిస్తే, నిన్ను నిర్మించిన వాడు తల్లి గర్భములో నువ్వు రూపొందిన మెనుపే నేను ఎరిగి తిని అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1:8. తల్లి గర్భములు అంటే నువ్వు ఒక ఫామ్ గా ఉన్నప్పుడే, నువ్వు నిర్మింపక ముందే నేను ఎరిగి ఉన్నాడంట. అంటే తల్లిదండ్రులు అనుకుంటారు వీడు నా పుట్టిన నా కొడుకు అనుకుంటాడు. వీడు తల్లి గర్భంలో పడక ముందే ఉన్నాడంటే ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? దేవుల్లో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆత్మ అనేది ఆ పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి మనదంతా కూడా మ్యాటర్ ఏంటంటే, మ్యాటర్ అంటే ఏంటి? బాడీ, శరీరం మాత్రమే కనిపిస్తుంది. తల్లిదండ్రులుగా మనకు దేవుడు మంచి శరీరాన్ని ఇచ్చాడు, కానీ ఆత్మ దేవుడి. ఆ ఆత్మను నీ గర్భంలో శిశువు వచ్చినా గానీ ప్రాణం పోయాల్సింది ఎవరు? దేవుడి. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణం పోయిపోతే నీ గర్భంలో పెండ వెతుకుతుంది, కానీ ప్రాణం ఉండదు. సో ఆయన ఏం చేశాడంటే, నువ్వు రూపొందింపక మునిపే నీ యొక్క ప్రాణము ఆయన దగ్గర ఉంది. సో ఇప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టించాడు, నీ గురించి కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. అవి సమాధానకరమైనవి కానీ హానికరమైనవి ఏమాత్రం కాదు అని వాక్యం సెలవు. ఎందుకంటే ఫిలిప్పీయులకు ఎఫెసీయులకు రాసిన లేఖ 2:10 ఈ విషయం గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. 2:10 ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:10 చూసినట్లయితే, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై అంటే గుడ్ వర్క్స్. సత్క్రియలు అంటే ఏంటి? మంచి పనులు. దేవుడు ముందుగానే సంకల్పించాడు ఏ పనులు చేయడానికి? నిన్ను మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి దేవుడు ముందుగానే నిన్ను సిద్ధము చేసి ఉన్నాడు. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. సో ఇప్పుడు ఎవరి యందు మనము ఈ కార్యములు చేస్తూ ఉన్నాము? ఎవరి యందు పుట్టాము? ఎలాగ పుట్టాము? తల్లి గర్భములో పుట్టినవాడు మరలా పుట్టడము అసంభవం, కానీ క్రీస్తు యేసునందు పుట్టిన వారు అన్నాడు. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నామన్నాడు. ఆయన చేతి యొక్క పనివారమై ఉన్నామన్నాడు. ఇక్కడ అప్పుడు దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడ పుట్టావు? యు ఆర్ బోర్న్ అగైన్ ఇన్ క్రైస్ట్. దేవుని స్తోత్రం. ఆయనలో పుట్టావు. క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారై నువ్వు నేను ఈ రోజు నీకు ఉన్నామంటే ఎక్కడ పుట్టాము? క్రీస్తులో పుట్టాము. దేవుని స్తోత్రం. అంటే తల్లి గర్భంలో ఒకసారి పుట్టాము, రెండోసారి లోకరక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారిలో మనము తిరిగి మరలా పుట్టాము. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన పని అయి ఉన్నామంట. ఆయన పని. ఎవరు మనము? We are created by ఎవరు? జీసస్ క్రైస్ట్. ఆయన నిన్ను సృష్టించాడు. సో ఆయన నిన్ను ఎప్పుడు సృష్టించాడు? నువ్వు తల్లి గర్భములో రూపొందింపక మునిపే నిన్ను సృష్టించాడు. నువ్వెవరివంటే ఆయన చేతి పనివి. దేవుని స్తోత్రం. ఆయన పని. సో ఇప్పుడు నిన్ను దేవుడు ఒక ఆయుధముగా భూమి మీదకు పంపించాడు. ఆయన చేసిన పని అంటే కుమ్మరివాడు కొండలు చేస్తే ఎక్కడ పెడతాడు అన్ని కూడా. ఎవరు చేశారంటే ఆయన చేశాడు, ఏం చేశారని చెప్తా. ఈ పెయింటింగ్ ఎవరు వేసారు, వీళ్ళు వేసారని చెప్తా ఉంటారు. అంటే ప్రతి ఒక్కదానికి ఒకరి పేరు. కానీ నువ్వెవరు అంటే, నిన్ను ఎవరు చేశారు, నిన్ను ఎవరు సృష్టించారంటే మన తల్లిదండ్రుల పేరు చెప్తాం. సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త ఆయన పని అయి ఉన్నాం మనం. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు సహోదరి మరి సహోదరుడు రాజారావు గారు, లతా సిస్టర్ కూడా మరి ఆ బిడ్డ కోసం ఎంతో ఆలోచించుంటారు. మా సహోదరి మనకి కూడా 3 పిల్లలు, 2 ఫస్ట్ ఆడపిల్లలు, 3వ సంతానం కోసం ఎదురు చూశారు.
ఏంట్రా బాబు ఈ రోజుల్లో కూడా ఇటు థర్డ్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకున్నాను నేను. అంటే అబ్బాయి లేకపోతే ఇది లోటు అంట, అబ్బాయి లేకపోతే లోటు. మరి ఇప్పుడు లతా సిస్టర్కి రాజారావు బ్రదర్ కూడా 2 అమ్మాయిలు ఉన్నారు. మళ్ళీ 3వవాడు ఎవరు? కొడుకు. ఈ కొడుకు వచ్చాడు కాబట్టి ఈరోజు పండగ చేస్తున్నారు. మరి మన కూతురు పుట్టినరోజు జరిగింది, పండగ చేయలేదు. అంటే కొడుకు వచ్చేసరికి స్వాస్థ్యం మీద డబ్బులు వచ్చేసి కొడుకైనా కూతురైనా ఇద్దరు ఒకటే. ఇంకా ఇంకెత్తు చెప్పాలంటే ఈ రోజున తల్లులందరికీ దుఃఖమే మిగిలేది. ఏ మిగిలింది మీకు? దుఃఖమే. కోడలు రాని కన్నీళ్ళు కార్చేస్తారు. నా కొడుకుని తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి మొదలు పెడతారు. ఇంకా కొడుకుని కన్నంతే కాదు, కోడలు వచ్చినట్టు గెడుతారు వాళ్ళు. ఎవరు? కాబోయే అత్తలుగా ఉన్నవారు. అర్థమే మీ పరిస్థితి అది. ఎందుకంటే అనేవాళ్ళు లేరు, ఈ రోజుల్లో అనుభవిస్తున్న వాళ్ళు లేరు. కానీ ఏదేమైనప్పటికీ ఒక ఆదర్శవంతమైనటువంటి దేవునిలో పుట్టినటువంటి సహోదరి గనక ఆ కుటుంబాన్ని కోడలుగా వస్తే ఆ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి కోడలు కావాలి? రూతు లాంటి కోడలు కావాలి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉండు, నువ్వు ఏమి తింటే అదే తింటానా? ఎవరు? అంత తగ్గింపుదనం ఉన్నటువంటి కోడలు కావాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే అమ్మలారా, రేపొద్దున యేసు ప్రభువు సిలువ మోస్తుంటే మరియమ్మ గారు కూడా దూరం నుండి చూసి ఏడ్చారు, కానీ ఏమి చేయలేకపోయింది, నిస్సహాయురాలు అయిపోయింది. భూమి మీద జన్మనిచ్చినట్టు తల్లే కదా, భూమి మీద జన్మనిచ్చిన తల్లి కాబట్టి తల్లి అంటారు అందరూ. దూరం చేయలేకపోయింది. ఇది దేవుని ప్రణాళిక. ఈ రోజున అందుకే కీర్తనాకారుడు అంటాడు, యవన కాలములో పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. దేవునికి స్తోత్రం. వీళ్ళు బాణాలు కాదు, అగ్ని బాణాలు. ఈ రోజుల్లో కొడుకులు ఎవరండి? అగ్ని బాణాలు. బాణాలు అన్నారు వాక్యులు, వీళ్ళు అగ్ని బాణాలు. ఎందుకంటే వాడి తల్లిని పట్టించుకోడు, తండ్రిని పట్టించుకోడు. వాడు వృద్ధాప్య మంది వాడు తీసుకెళ్ళి ఎక్కడ జాయిన్ చేస్తాడు? ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేస్తాడు. ఈ రోజుల్లో కొడుకులు అలాగే ఉన్నారని చెప్తున్నాను. కొడుకుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. కూతుల్లో 50%, 70% పర్వాలేదు. ఈ రోజుల్లో అమ్మ మీద ప్రేమ ఉంటుంది. అమ్మ మీద ప్రేమ కంటే డాడీ మీద ప్రేమ ఎక్కువ వాళ్ళకి. అమ్మ మీద ప్రేమ కంటే డాడీ మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే తల్లి ఏం చేస్తాడంటే అన్నింటినీ సమర్థిస్తుంది. తండ్రి ఏం చేస్తాడంటే శిక్షకుడు. ఎలా కనపడ క్రూరమైన మృగంలా కనపడతాడు. తండ్రి కొండ ఎవరంటే వచ్చేస్తారు? తల్లి అంటే వచ్చేస్తుంది. నా కొడుకును కొట్టేస్తావా? ఈ రోజుల్లో మన ప్రవర్తన వాళ్ళు గమనిస్తున్నారు. ఎవరైతే వాళ్ళని ఎక్కువగా నాశనం చేసేది ఎవరంటే, ఇండైరెక్ట్ చెప్పాలంటే అందరికి వచ్చే కోపం వచ్చే మాటలు ఇవన్నీ ఎవరు? మీరే చెప్తున్నారు. దేవుని స్తోత్రం. నేను చెప్తే నన్ను పట్టుకుంటారు, మీరే చెప్పాను కాబట్టి దేవుని స్తోత్రం. అంటే ఎవరు చెప్పాలి? వాళ్ళ ద్వారా దేవుడు చెప్పిస్తాడు. కాబట్టి తల్లులారా, తల్లులు ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి, చురుగ్గా ఉండాలి. ఉదయాన్నే లేచి ఎవరి కోసం ప్రార్థన చేయాలి? నువ్వు మీ భర్త కోసం ప్రార్థన చేస్తే చెప్పిన ఫస్ట్ దేవుడి చిన్నటువంటి బిడ్డల కోసం ఎలా ప్రార్థన చేయాలి? కన్నీరు కాస్తూ ప్రార్థన చేయాలి. నీ ప్రవాహము నది ప్రవాహం లాగా వెళ్ళాలి. నీ యొక్క కన్నీరు ఎలా వెళ్ళాలండి? నది ప్రవాహం లాగా వెళ్ళాలి. అగస్త్యుని గారని చెప్పేసి యవన ప్రాయంలో ఉన్నటువంటి కుమారుడు. ఈ రోజున ఆయన ఒక సెయింట్ అయ్యాడు. ఆయన పరిస్థితి ఏంటంటే యవన ప్రాయంలో ఉన్నప్పుడు దేవుడు తెలియదు. రోజు వాళ్ళ తల్లి అంట ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తూ ఉండేదంట, నా కొడుకును మార్చయ్యా, నా కొడుకు జీవితాన్ని మార్చండి. రోజు ఉదయం సాయంత్రం అనునిత్యం కొడుకు కోసమే ప్రార్థన చేసి కొడుకు కోసమే బతికింది ఆ తల్లి. తిరిగి వచ్చేవాడు, ఇంటికి వచ్చి తల్లి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది, కన్నీరు కాస్తూ ఉండేది. ఏంట్రా మా అమ్మ ఇలా ఏడుస్తూ ప్రార్థన చేసింది, ఏంట్రా బాబు మా అమ్మకి ఏమైనా వెంటలా కొన్నిసారి ఫీల్ అయిపోతూ ఉండేవాడు అంట. అలా చూసి ఒకనొక రోజున ఒక ఆంబ్రోస్ అనేటువంటి బోధకుడు బోధ చేస్తుంటే ఆ మాటలు విని హృదయం కరిగిపోయి ఇంటికి వచ్చి చూస్తే తల్లి ప్రార్థన చేస్తుందంట. అప్పుడు అనుకున్నాడంట, నిజంగా యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఈయనే లోక రక్షకుడని రక్షణ పొంది ప్రభు సేవ చేయడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన వాక్యం చెప్తూ ఒకసారి అన్నాడంట, నా తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ప్రవాహములో నేను దేవుని దగ్గరకు కొట్టుకుని వచ్చా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు లేచి ఏం చేస్తావు? నువ్వు 8 గంటలు లేస్తావు? ఏ తల్లి అయినా 6 గంటల తర్వాత లేచేస్తే మీరు తరులే కాదు.
ఆరోగ్యం బాగున్నా బాగోపోయినా, నీ ప్రాణం ఉన్న నీ తుది శ్వాస వరకు కూడా దేవుడు నీకు అప్పగించిన బహుమానాన్ని, స్వాస్థ్యాన్ని పెంచాలి. దేవుని స్తోత్రం. నిన్ను అనునిత్యం కూడా ఆయన పోషిస్తున్నాడు కదా. ఆయన ఏమంటున్నాడంటే, నేను నీ పిల్లలను నిన్ను కూడా రక్షించదని చెప్పేసి యెషయా గ్రంథం 49లో చెప్తూ ఉన్నాడు. అంటే నిన్ను పోషిస్తూ ఉన్నాడు, నేను రక్షిస్తూ ఉన్నాడు, నేను కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి లెమూయేలు తల్లి ఏ విధంగా కుమారుని కొన్ని సలహాలు చెప్పింది. ఎందుకంటే ఈరోజు నా విషయాలు ప్రతి ఒక్క తల్లి కూడా తెలుసుకోండి. చాలా సందర్భాలు మీకు జ్ఞాపకం చేసి ఉన్నాను. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. సామెతలు 31. చాలా విషయాలు ఉన్నాయండి ఇక్కడ. రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నీ బలమును 3వ వచనం చూడండి. కొన్ని మాటలు చెప్తాను. నీ బలమును స్త్రీలకి ఇయ్యకుము, ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు. లెమూయేలు ఎవరు? రాజు. ఏమని చెప్తుంది? నాయన నువ్వు రాజువి, నువ్వు ద్రాక్షారసం తాగడం నీకు తగదు. సో ఇప్పుడు మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన యెడల వారు కట్టడలను మరచుదురు. తర్వాత 9వ వచనం, నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది మృత్యుము కంటే కూడా అమూల్యమైనది. సో తర్వాత చూసినట్లయితే ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. దేవునికి స్తోత్రం. ఆమె తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును, ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొను, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. పొదుపు ఎంతమంది తల్లులు చేస్తున్నారు? పొదుపు చాలా జాగ్రత్తగా ఉంటారు. పొదుపు చేసే తల్లులు ఏం చేసిందంటే, ఆమె పొలమును చూసి దాన్ని తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును, ఆమె పొలమును చూసి దానిని తీసుకొను, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే భర్త తీసుకొచ్చిన దాన్ని పొదుపు చేసేటువంటిదిగా ఎవరుండాలి? స్త్రీ ఉండాలి. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పని చేయును. అంటే ఇక్కడ ఆమె బలహీనంగా ఉండడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకుని, అంటే ఒకవేళ ఎవరు కట్టుకుంటారు నడికట్టు? బలహీనంగా ఉన్నవారు. ఈ రోజులో మనం చూస్తున్నాం, బెడ్ పెట్టుకుంటున్నారు అందరూ కూడా. ఈ రోజు నడుము ఎందుకు పెట్టుకున్నారు? బలహీనంగా ఉన్నారు కాబట్టి బెడ్ పెట్టుకున్నారు. ఆమె బలహీనంగా ఉన్నప్పటికీ నడుకట్టు చేత ఏం చేసిందంట? ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయాలి. చేతులతో బలంగా పనిచేస్తుంది ఏంటి? ఇంటిల్లో ఉన్నటువంటి పనులను చేస్తుంది, వంట చేస్తుంది, అన్ని చేస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. తన ఇంటి వారికి 21, తన ఇంటి వారికి చలి తగులు అనుకుని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకును, ఆమె పెరిబిడి దేశం పెద్దలతో కూడా కూర్చుండును. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి ఉన్నత స్థలంలో కూర్చుంటాడు? భార్యను బట్టి ఉన్నత స్థలంలో కూర్చుంటారు. కొంతమంది స్త్రీలు భార్యలు భర్తను బలహీనపరిచిన వారు ఉన్నారు, సమాజంలో ఎందుకు పనికిరాని వారిగా చేసిన వారు ఉన్నారు. కానీ ఈ యొక్క గుణవతి అనే స్త్రీ ఏం చేస్తుంది? తన భర్తని దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిలబెడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. మరి ఏ తల్లి మీరు? రెబ్కమ్మ ఏ తల్లి? రెబ్కమ్మ ఏ తల్లి? ఇద్దరు కొడుకులు ఏం చేసింది? పెద్ద కొడుకుని ఏం చేసింది? చిన్న కొడుకుని ఏం చేసింది? చిన్న కొడుకుని ప్రేమించి పెద్ద కొడుకు రావాల్సిన ఆశీర్వాదాలను చిన్న కొడుకు ఇప్పించింది. మన పిల్లల విషయంలో ఈ పార్షాలిటీ అనేది, ఈ వ్యత్యాసం అనేది అసలు ఇద్దరులోకి వెళ్ళాలి. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరుకి వెళ్ళాలి, ముగ్గురుంటే ముగ్గురులోకి వెళ్ళాలి చూడాలి. ఒకడుంటే ఒకటి కూడా నలుగురు ఉన్నట్టుగా చూడాలి, ఒకడు ఉన్నట్టుగా చూడకూడదు ఎప్పుడు కూడా. అంటే వన్ చైల్డ్కి నలుగురు పిల్లలతో ఉన్నట్టుగా వాడికి, అంటే ఈ తల్లిదండ్రులు కూడా పిల్లలు అయిపోవాలి వాడికి. అలా ఉన్నప్పుడే వాడు బాగుంటాడు. దేవుని స్తోత్రం. మరి ఈ విధంగా పని చేయకుండా ఆమె భోజనము చేయదు. దేవునికి స్తోత్రం. అంటే పని చేసి అన్ని చక్క పెట్టుకుని ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. అమ్మా నీ అంత తల్లి ఒకటి లేదమ్మా భూమి మీద అంటాడు. దేవునికి స్తోత్రం. అలాగా కొనియాడబడినటువంటి స్త్రీ ధన్యురాలు. బిడ్డల చేత కొనియాడబడాలి.
యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఆ యొక్క ఊరి పెద్ద పెద్ద స్థలాల మీద ఆమె గురించి మాట్లాడుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా తల్లి పాత్ర బిడ్డల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి పాత్ర కూడా బిడ్డల పెంపకంలో, ఆర్థిక విషయాలలో, అన్ని విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి. అంటే ఇక్కడ తండ్రి ఒక రక్షకుడుగా, నారాయణ చైతన్య కాలేజ్ కాన్సెప్ట్ ఏంటంటే తండ్రి లాంటి శిక్షణ, తల్లి లాంటి రక్షణ అనే క్యాప్షన్ ఇస్తారు. ఇప్పుడు మన కుటుంబాల్లో కూడా తండ్రి రక్షించేవాడు, శిక్షించే, అంటే శిక్షణ అనేది, ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే ఫ్యామిలీలోనే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఈ రోజున మనమందరం కూడా చిన్నారి బిడ్డ కోసం ప్రార్థన చేయాలి. జీవితంలో ఇది ఎందుకంటే బర్త్డే అనేది, నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడడానికి ఈ విషయాలు సరిపోతాయి. మనకి తల్లిదండ్రులుగా మనల్ని మనం సరి చేసుకోవాలి. అంటే ఇప్పుడు పిల్లవాళ్ళు ఏం చేయాలి? పిల్లవాళ్ళు లేదు, అందరూ పరిగెత్తేసారు, ఆ టైం అయిపోయింది. సో నేను వాళ్ళు బ్లేమ్ చేయట్లేదు, కానీ ఒక విషయం ఏంటంటే పిల్లలు కూడా ఏం చేయాలంటే తల్లిదండ్రుల మాట వినేవాడుగా ఉండాలి. పిల్లలైన వారందరూ కూడా మీరు ఎక్కడున్నా కానీ జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం, నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. అంటే ఇక్కడ నా కుమారుడు జ్ఞానము సంపాదించి, జ్ఞానము లేక అందరూ కూడా జ్ఞానములో, ఈ రోజుల్లో క్రైమ్ రేట్ పెరుగుతుందంటే కారణం ఏంటి? జ్ఞానం లేదు, మూర్ఖత్వం. వాళ్ళు డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు, వ్యసనాలకు అడిక్ట్ అవుతున్నారు. లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ యొక్క ఆచారాలకి, అలవాట్లకి, దురలవాట్లకి, లోకాశలకి, లోకం వైపు మనసు వెళ్ళిపోవటం వల్ల పాపం చేస్తూ ఉన్నారు. అందుకే సహోదరుడు దాకా అన్నాడు, ఏమన్నాడు? వీళ్ళు తప్పు చేయకుండా ఉండాలంటే తల్లిదండ్రులు వాళ్ళతో అంటి పెట్టుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాపిల్ చెట్టు ఏ కాయ కాయాలి? యాపిల్ పండే కాయాలి. ఇప్పుడు రేగిపళ్ళు కాస్తాయా? కాయవు కదా. ద్రాక్ష చెట్టుకి ద్రాక్ష చెట్టే కాదు, ద్రాక్ష పండే కాయాలి. ఆ విధంగా మన పిల్లలు మనకంటే ఉన్నతముగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పిల్లల్ని పెంచినప్పుడు దేవుని భయం అనేది ఉండాలండి. ఫస్ట్ పిల్లలకి ఏ భయం ఉండాలి? అంటే డాడీ వస్తున్నాడు, డాడీ బైక్ సౌండ్ అంటే పరిగెత్తడం కాదు. డాడీ భయం, తల్లి ఇంట్లో ఉన్నప్పుడు తల్లి భయం ఉండాలి, తండ్రి ఉన్నప్పుడు తండ్రి భయం ఉండాలి. ఈ రెండింటికంటే కూడా దేవుని భయం ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే దేవుని యొక్క భయం మన పిల్లలకి ఎప్పుడైతే మనం నేర్పుతామో తల్లిదండ్రులను గౌరవిస్తాడు, పెద్దల్ని గౌరవిస్తాడు. కాబట్టి ఆ శిక్షణలో, ఆ దైవభక్తిలో మన పిల్లల్ని పెంచడానికి మనం ప్రయత్నం చేద్దాం. మన జీవితంలో ఏమన్నా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలని ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు అడగాలి, రేయి మొదటి జాము లేచి నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. నడుముకి ఏం కట్టుకోవాలి? నడి కట్టుకో. అంతేగా నా జ్వరం వచ్చింది, నడుము వచ్చింది, నేను లెగలేకంటే కుదరదు. అంతే కుదరదు అంటే కుదరదు. నేను చెప్తున్నాను, నా మాటలు కఠినంగానే ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకంటే నువ్వు బలహీనతలో అవటానికి వీల్లేదు. ఎందుకంటే యేసు ప్రభువారు అంటారు, యేసు మనకి ఎవరైనా సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు బలహీనంగా ఉంటే మనమందరం కూడా ఏమవుతాం? లోపం వైపు వెళ్ళిపోయారు. దేవుడు మనిషి రూపంలో యేసు ప్రభువుని ఎందుకు పంపించారంటే ఇట్ ఈస్ ఎ టెస్టింగ్. అంటే టెస్టింగ్ చేయడం ఆయనకి అర్థమవుతుందా? ఒక దేవుని కుమారుడు భూమి మీద ఉన్నటువంటి, అంటే దేవుని కుమారుని పిలవబడిన వారు భూలోకంలో ఉన్నటువంటి నరుల కుమార్తెలు పోయి వాళ్ళ యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఆదికాండంలో చదువుతూ ఉన్నాం. అంటే నరుల కుమారులు చాలా అందంగా ఉన్నారంట. దేవుని కుమారులు వాళ్ళు వివాహాలు చేసుకున్నారు. భూమి మీద మొదటి వివాహాలు జరిగితే అవేనండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు వివాహాలు చేసుకున్నారు. ఆ విధంగా యేసు ప్రభు వారు కూడా భూమి మీద సువార్త ప్రారంభించడానికి ముందు సాతాను ఆయన దగ్గరికి వచ్చి అనేక విధాలుగా ప్రలోభ పెట్టాడు, శోధించాడు, అయినాగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు మన కొరకు కల్పించినటువంటి ఆయన ఉద్దేశములు. ఇవి సమాధానకరమైనవి కానీ దేవుని యొక్క ఉద్దేశములు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్, హి హ్యాస్ ఎ పర్పస్ ఫర్ యువర్ లైఫ్. సో ఈ రోజున అవి ఏంటంటే సమాధానకరమైనవి, నీ జీవితాన్ని బాగు చేసేటువంటివి. అంటే తల్లిదండ్రులుగా నీ జీవితాన్ని బాగు చేసేటువంటి, పిల్లలుగా నా జీవితాన్ని బాగు చేసేది. అంటే మనందరికీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలంటే మీ పనుల భారము
దేవుడి మీద వేసి ఈ పిల్లలకు దేవుని యొక్క ఉపదేశాన్ని ఎలా నేర్పాలంటే వాడు లేచినా పడుకున్నా కూర్చున్నా నుంచున్నా చేతుల మీద చూసిన నొసల మీద చూసిన ఏం కనిపించాలి? దేవుని యొక్క వాక్యము కనిపించాలి. దేవునికి స్తోత్రం. అవి బాసికముల వలె ఉండాలి, చేతికి కంకణం వలె ఉండాలి. ఏంటి? తాడు కాదు, వాక్యం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏది కట్టుకున్నా నిన్ను రక్షించలేదు, కానీ దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే డెఫినెట్ గా నువ్వు రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు లేకుండా మనం ఏమి చేయలేము, దేవుడు లేకుండా మనము ఏమి చేయలేము. కాబట్టి ఈ రోజున తల్లిదండ్రులు దేవునిలో ఉన్నప్పుడు పిల్లలకు కూడా దేవుల్లోనే పెరుగుతారు. దేవుని స్తోత్రం. ఫస్ట్ నుంచి మనం ఆ యొక్క వేరియేషన్ చూపించాలి పిల్లలకి. మనం నడిచే మార్గంలో మనకి ఇమీడియట్ గా మన ఫాలో ఎవరంటే బయట కాదు, మన ఇంట్లో వాళ్ళే. కాబట్టి తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఫాలో అవుతూ ఉంటారు. గొర్రెల కాపరి ఇటు నడిస్తే గొర్రెలు కూడా అటే నడుస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి బిడ్డల విషయంలో 100% కేర్ తీసుకోవాల్సిన పిల్లలే నేను ప్రభు పేట తెలియజేసి చూస్తున్నాను. పిల్లలు స్కూల్లో ఒక్కొక్కడు ఒక ప్రాబ్లం అండి. అమ్మ నాన్న దూరం ఉంటారు, విడిపోయిన కుటుంబాలు, మమ్మీ ఒక్కడే ఉంటారు, పనికి వెళ్తారు. పిల్లడి పరిస్థితి ఏంటి? చాలా దారుణంగా ఉంది. అంటే కేర్ లేకపోవడం వల్ల వాడికి పట్టించుకునేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. ఇది తప్పురా బాబు అని చెప్పేవాళ్ళు లేరు. చదవకపోతే టీచర్ కొడతారన్న భయం లేదు. అమ్మలేదు కాబట్టి వాడు ఎలా ఉంటాడు? స్వాతంత్రం వచ్చిన వాడు లాగా ఉంటాడు. కొంతమంది పిల్లలు అయితే, సార్ అయిపోయింది కదా సార్, ఇంకేంటి సార్ మీకు మాకు సంబంధం లేదు, 10th క్లాస్ అయిన తర్వాత. అలాంటి వాడు కూడా ఉంటారు. ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని వాడు ఆలోచిస్తున్నాడు, కానీ జీవితాన్ని అంటే 10 సంవత్సరాలు నీ చదువు చెప్పిన గురువుని అయిపోయింది సార్ బాయ్ 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 అన్నాడు. అయిపోయింది అంతే. పేరు వెళ్ళి దాంతో అయిపోయింది మొత్తం అంతే. ఈ సంబంధాలు ఎలా ఉండాలంటే, గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలంటే చదువుతో ముడిపెట్టుకునే విధంగా ఉండకూడదు. జీవితంలో ఆధ్యాత్మిక పాఠాలు కానీ లోకానుసారమైన పాఠాలు కానీ నేర్చుకున్న తర్వాత బంధం బాండింగ్ అలా ఉంటే వాడికి అవసరం వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. పాస్టర్కి విశ్వాసకి సంబంధం ఎలా ఉండాలంటే అవసరంలో కాకుండా ఆలోచన పరమైన విషయాలు తీసుకునే నిర్ణయాల్లో దైవికంగా తీసుకోవాలి. నడిచే మార్గంలో దేవుని యొక్క వాక్యంతో నడవాలి, వాక్యానుసారంగా నడవాలి. ఈ విధంగా మన పిల్లలు పెంచే విషయం వాక్యానుసారంగా పెంచాలి. కుటుంబ ప్రార్థనలు జరగాలి, సంఘ ప్రార్థనలు జరగాలి. ఇవన్నీ వెళ్ళడం వల్ల ఏమవుతుంది? మన పిల్లలు పద్ధతులు నేర్చుకుంటారు. దేవునికి స్తోత్రాలు. మనం మోకరించి ప్రార్థన చేస్తే వాడు మోకరించి ప్రార్థన చేస్తాడు. కూర్చుంటాడు. కూర్చున్న దగ్గర చాలా మంది లెగలేరు, చాలా మంది లెగలేరు. యు హావ్ టు ట్రై. ఎందుకంటే నాకు ఆరోగ్యం కావాలంటే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మనల్ని బలహీనులుగా పుట్టించలేదు. హి హాస్ గివెన్ ది ఫుల్ హెల్త్. అంతే. నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నేను నడుస్తాను, పరిగెడతానని చెప్పి పరుగులు తీయాలి దేవుని కొరకు. దేవుని బిడ్డలారా, ఈ రోజున అవిటివారు కుంటివారుగా ఉండడానికి వీల్లేదు. మనం తన యొక్క వాక్యాన్ని చేత పట్టుకొని మన కుటుంబాన్ని మనం ప్రభు యొక్క సమరయ స్త్రీ ఏ విధంగా ఊరిని కదిలించింది ఆ విధంగా నువ్వు కదిలించాలి కుటుంబం అంతా కూడా. ఒకవేళ భర్త బలహీనైతే భార్య పరిగెత్తాలి, భార్య బలహీనైతే భర్త పరిగెత్తాలి. ఇద్దరు పరిగెత్తపోతే మనకంటే ముందు వేరే వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ యొక్క జీవ కిరీటం ఆయన చేతిలో నుంచి మనం పొందుకోవాలి. నువ్వు ఆలస్యం చేసావా వేరే వాళ్ళకి వెళ్ళిపోద్ది, విడిచిపెట్టబడతావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని ప్రభు యొక్క నామానికి మహిమకరంగా దేవుడు ఇచ్చేటువంటి సంతానాన్ని ఆయనకు మహిమకరంగా మనం పెంచాలి. మన కుటుంబాల్లో దేవుని యొక్క కార్యములు చూడాలంటే కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఎడ్యుకేటెడ్ అండి, ఎవరు అన్ఎడ్యుకేటెడ్ లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి నాకంటే మీ అనుభవాలు ఎక్కువ. మీరు అందరం కూడా వాక్యం ద్వారా పాల వంటి వాక్యం. పిల్లడికి ఎలా ఉంటుందండి వాక్యము? పాలు లేకుండా. దేవుడు తెలియనప్పుడు మన పరిస్థితి కూడా అంతే. పౌలు గారు అంటే పాల వంటి వాక్యము చేత నేను పోషించాను, ఇప్పుడు మీరు ఆహారం తినడానికి ఆ స్థితిలోకి వచ్చారు. ఇంకా అమ్మ తినలేకపోతున్నారంటే మీరు పిల్లలే అంటాడు. అంటే నీకు వాక్యం ఇంకా అర్థం కాలేదు, నువ్వు పసిపిల్లలతో సమానమే. కాబట్టి వాక్యం చదవండి, వాక్యానుసారంగా మన కుటుంబాలు కట్టుకుందాం, మన పిల్లల జీవితాలు కూడా కట్టుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలో మన కుటుంబాలు మన బిడ్డలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.